తాజా అంశం చూస్తున్నాం. కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అడిగి తెలుసుకుందాం. శామ్, సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటుకు సంబంధించిన వివరాలేంటి? ఈ నెల 9వ తేదీన కడప నగరంలోని అల్మాస్పేట కూడలి వద్ద 2 వర్గాల మధ్య దాడులు జరిగాయి. అయితే ఇది చాలా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పరం 2 వర్గాలు రాళ్ల దాడి కూడా చేస్తున్నాయి. ఈ దాడిలో ఒక సిఐకి పలువురు ఇరువైపు వారికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఎస్పీ నచికేత విశ్వనాథ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. దీనికి కారకులు ఎవరు, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు పోలీసులు దీన్ని కట్టడి చేయలేకపోయారు అనే విషయాల మీద ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతా ఉంది. అయితే ఈ విచారణ నేపథ్యంలో ఇప్పటికే దీని వెనక వైసీపీ కుట్ర ఉంది అని చెప్పి ఇప్పటికే తేలింది. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అనుచరులు దీంట్లో పాల్గొన్నారని చెప్పి తేలింది. అయితే తాజాగా నిన్న ఈ విచారణలో భాగంగా పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద విచారణ కొనసాగింది. దీనికి ప్రత్యక్షంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. అయితే ఈ 2 టౌన్ సిఐ ప్రసాదరావు ఈయనకు ముందే తెలిసినా కూడా విషయం ముందే తెలిసింది. కింది స్థాయి సిబ్బంది ఈయన దృష్టికి తీసుకెళ్లారు. ఇట్లా అల్లర్లు జరిగే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున ఇరు వర్గాల వారు వస్తున్నారు అని చెప్పి ముందే తెలిసినా కూడా దీన్ని కట్టడి చేయడంలో, దీన్ని నిలువరించడంలో, ఈ అల్లర్లు జరగకుండా చూడడంలో ఈయన వైఫల్యం చెందారని చెప్పి ఈ విచారణలో తేలింది. దీంతో ప్రసాదరావును బదిలీ చేస్తూ కడప 2 టౌన్ నుంచి పులివెందుల ట్రాఫిక్ కి బదిలీ చేస్తూ ఎస్పీ నచికేత విశ్వనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీని మీద ఇంకా విచారణ జరుగుతుంది. ఈ విచారణలో ఇంకా దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు నిలువరించలేకపోయారు, దీనికి ప్రధాన బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ధన్యవాదాలు శ్యామ్.